ఓం నమో భగవతే వాసుదేవ. 36వ శ్లోకము. అర్జున ఉవాచ అత కేనా ప్రయుక్తోయం పాపం చరతి పౌరుషః అనిశ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ధూమేనావ్రియతే వాహ్ని యథా దర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః పరా బుద్ధిః యో బుద్ధే యో బుద్ధేః పరతస్తు సః. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సో ఇక్కడ అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. సో భగవంతుడి ద్వారా అంటే నిజమైన శత్రువులు ఎవరు, ఆ శత్రువులను ఏ విధంగా జయించాలి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఓ వృష్ణీ వంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాప కర్మలో ప్రేరేపించబడతాడు. సో యాక్చువల్గా ఏంటంటే మనకు శత్రువులు మిత్రులు. ఆత్మ మనమనే ఆత్మకు మొట్టమొదటిగా శత్రువులు ఎవ్వరు ఉండరు. ఎందుకు? ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం ఉన్నాము, భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు. ఒకరికొకరు ఎవరైనా శత్రువులుగా ఉంటారా? ఉండరు. ఎందుకు? అందరు ఒకటే వంశము ఒకటే ఫ్యామిలీ కాబట్టి. మనందరము ఆత్మపరంగా ఒకటే ఫ్యామిలీ, దేహపరంగా రకరకాల ఫ్యామిలీలో ఉన్నాము. కాబట్టి ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏంటంటే, మనిషికి ఇష్టం లేకపోయినా అంటే ఆత్మకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా పాప కర్మల్లో ప్రేరేపించబడుతున్నాడు. దానికి కారణం ఏంటి అని చెప్పేసి భగవంతుని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు.
దానికి ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆత్మ మొట్టమొదటగా అంటే ఈ భౌతిక ప్రపంచానికి రాకముందు ఆత్మ అనగానే ఆధ్యాత్మికము, దేహం అంటే భౌతికము. ఆత్మ యొక్క స్థితి ఏంటి? పరమ భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడు పరమ పవిత్రుడు, ఆత్మ పవిత్రుడు. తర్వాత ఒరిజినల్గా ఆత్మ అన్ని కల్మషాలు అంటే భౌతిక కల్మషాల నుండి ముక్తుడుగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి ఆయన రావడం జరుగుతుందో, భౌతిక ప్రపంచము కల్మషాలంటే ఏం లేదండి, త్రిగుణాలతో కూడుకున్నది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలతో సంపర్కము అంటే కాంటాక్ట్లో రాగానే ఆ 3 గుణాలు మనకు కూడా రావడం జరుగుతుంది. ఆ 3 గుణాలు మనకు ఆత్మకి ఇష్టం ఉండదు, కానీ అవి వచ్చాయి కాబట్టి దాని ప్రకారం కర్మలు చేయవలసి ఉంటుంది. దానికి భగవంతుడు అవి రావడానికి కారణం ఏంటనేది భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అర్జునుడి ప్రశ్నకు సమాధానము, ఈ త్రిగుణాలలో మనము బందీ అవ్వటము, మనకు నిజమైనటువంటి శత్రువు ఎవరంటే కామము. ఈ కామము దేని వల్ల వస్తుందంటే సత్వ రజో తమో గుణాలలో కామం ముఖ్యంగా రజోగుణం వల్ల, రజోగుణ సంపర్కం వల్ల మనకు కామం పుడుతుంది. కామం అంటే మనకు ఎడతెరిపి లేనటువంటి కోరికలు. ఈ భౌతిక దేహాన్ని సుఖపెట్టాలని ఎన్నో కోరికలను మనము కోరుకుంటా ఉంటాం. ఆ కోరికలు తీరనప్పుడు మనకు క్రోధం వస్తుంది. సో మనకు నిజమైన శత్రువు ఏంటి? జనరల్గా ఆత్మకు ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు. అవి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు అంటే భగవంతుని సేవించాలనే కోరికలు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ ఆత్మ ఈ దేహంలోకి రాగానే ఈ దేహము 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ భౌతికమైనటువంటి దేహ సుఖాలను రజోగుణం వల్ల, రజోగుణ సాంగత్యం వల్ల తీర్చుకోవాలనుకుంటా ఉంటుంది. ఒరిజినల్గా ఆత్మ భగవంతుడి యొక్క ప్రేమను కోరుకుంటుంది. ఎప్పుడైతే భౌతిక దేహం తీసుకున్నదో ప్రేమ కాస్త కామంగా మారింది. ఎలాగైతే మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. పాలున్నాయి, పాలు పుల్లని పదార్థం అంటే చింతపండుతో సంపర్కం సాంగత్యం తీసుకోగానే ఏమవుతుంది? పాలు కాస్త పెరుగుగా మారిపోయింది. అదేవిధంగా ఆత్మ ఎప్పుడు ప్రేమతత్వం, అది కూడా భగవంతుడి యొక్క ప్రేమతత్వంలో ఉంటుంది. కానీ ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహ సంపర్కం కలగగానే భగవత్ ప్రేమ కాస్త కామంగా మారిపోయింది. ఎప్పుడైతే కామం మారిపోయిందో ఆ కామము అంటే కోరికలు, ఆ కోరికలు తీరనప్పుడు అది కోపంగా మారుతుంది. ఆ కోపము కొద్ది తర్వాత దాని యొక్క ఇంకా ముందుకు వెళ్తే అది మోహంగా మారుతుంది. ఆ కామ క్రోధ ఈ మోహాలే ముఖ్యంగా మన శత్రువులు. దీంట్లో ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కామము నుంచి ప్రారంభమైంది. కామం అంటే తీవ్రతరమైనటువంటి కోరికలు, ఆ భౌతికమైనటువంటి ఈ కోరికలు, తర్వాత కోరికలు తీరకపోతే క్రోధము, క్రోధం తర్వాత మోహము. ఇవి ఏం చేస్తాయంటే మనని భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక దేహాల్లో బంధిస్తుంది. మనకి త్రిగుణాలు ఏంటంటే ఈ కోపం ఏం చేస్తుంది? మనని తమో గుణంలో నెట్టేస్తుంది. ఈ గుణాలన్నీ కూడా మనం రజోగుణంలో కామము ఉత్పన్నమైంది. ఆ రజోగుణము నుండి మనం సత్వగుణానికి ప్రమోట్ అవ్వాలంటే కామము కాస్త ప్రేమగా మారాలి. కానీ మనం జనరల్గా ఏమవుతున్నామంటే కామము కాస్త రజోగుణం నుండి తమో గుణానికి అంటే క్రోధంగా మారి, క్రోధం మోహంగా మారితే మనము తమో గుణానికి పతనం అవుతా ఉన్నాము. దీని నుంచి మనిషి రక్షింపబడంటే భగవంతుడి రోజు కామం అనే శత్రువు నుండి మనము రక్షించుకోవాలంటే దాని మిత్రుడిగా మార్చుకోవాలా. ఆ కామాన్ని మనం మిత్రుడిగా మార్చుకోవాలంటే సింపుల్ ఏంటంటే మనం మధ్యలో ఉంటాం. కామం అంటే రజోగుణము, పతనం అవ్వటం అంటే తమోగుణము, ఉద్ధరింపబడటం అంటే సత్వగుణము. సో మనము సత్వగుణానికి ప్రమోట్ అవ్వాలంటే ఆధ్యాత్మికమైనటువంటి సంపర్కము ద్వారా, అంటే ఆధ్యాత్మిక సంపర్కం అంటే
భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యము, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల సాంగత్యము, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, వీటి ద్వారా మనము కామాన్ని ప్రేమగా మనము మార్చుకోవచ్చు. అదేవిధంగా భగవంతుడు మనందరి కొరకు ఆయన మనను ఉద్ధరించడానికి కొరకు అవతరిస్తూ ఉంటాడు. అవతరించి మనకేం చేస్తాడు, ఆయన లీలల్ని మనం స్మరించేట్టుగా, ఆయన నామాన్ని మనము స్మరించేట్టుగా మనల్ని చేస్తాడు. కానీ అక్కడ కూడా మనకేమిస్తాడంటే భగవంతుడు కొద్దిగా స్వాతంత్రాన్ని కల్పిస్తాడు. మీరు మీ ఇష్టం, అంటే ఫోర్సిబుల్గా చేయడు భగవంతుడు. మనకు ఒక స్వాతంత్రం ఏంటి, మీరు నన్ను స్మరిస్తే మీరు ఆనందంగా ఉంటూ నా లోకానికి వస్తారు. ఒకవేళ నన్ను స్మరించకుండా, దానికి భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్తున్నారు, యాంతి దేవా వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపీమా. సో మనకి ఇచ్చిన స్వాతంత్రం ఏంటంటే, మీరు డూస్ అండ్ డోంట్స్. మీరు ఒకవేళ దేవతలను సేవించి సో ఆనందంగా ఉండాలనుకుంటే దేవతల వల్ల వరాలు పొంది దేవతల లోకాలకు వెళ్తారు. లేదా పితృదేవతలను పూజ చేస్తూ మీరు ఆనందంగా ఉండాలనుకుంటే లాస్ట్కు పితృదేవతలో జన్మిస్తారు. అలా కాదు, మీ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చినటువంటి భగవంతుడు స్వాతంత్రం ఇచ్చాడు, మీరు ఇష్టానుసారంగా జీవించండి కొంతవరకు. దాని ప్రకారం మనం భూత ప్రేతాలను మనము కొలుస్తూ ఉంటే భూత ప్రేతాల యోనిలో జన్మిస్తాం. అలా కాదని ఒకవేళ మీరు యాంతి మధ్యాజినో అభిమం, నన్ను కావాలని నన్ను కొలిస్తే నా లోకానికి రావడం జరుగుతుంది అంటున్నాడు. అంతే. అదే కాకుండా మరి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ భగవంతుడు తెలియపరిచారంటే వేదాంత సూత్రాల ఆరంభంలోనే భగవంతుడు చెప్తున్నారు ఏమని, అతాతో బ్రహ్మ జిజ్ఞాస. జీవుడు మొట్టమొదటగా బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆత్మ బ్రహ్మ జిజ్ఞాస అని కలిగినటువంటి వాడు. సో బ్రహ్మ జిజ్ఞాస అంటే నేనెవరు, నా యొక్క సంబంధం ఎవరితో ఉండాలి, నేను ఇక్కడికి ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రపంచము, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని నేను ఎందుకు ధరించాను, ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడాన్నే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. సో మరి ఇటువంటి విచారణలు చేయాలి. ఇది మనకు శ్రీమద్ భాగవతంలో వేదవ్యాసుల వారు బోధించారు. ఏంటంటే జన్మాద్యస్య యతోన్వయాది తరతస్య, అంటే పరబ్రహ్మమే సమస్తానికి మూలం. సో మనకు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం భగవద్గీతలో దొరుకుతాయి. అంతేకాకుండా భాగవతంలో కూడా మనకు చక్కని సమాధానాలు దొరుకుతాయి. ఈవెన్ మనం ఈ కామం అనే మన శత్రువు కూడా మూలం ఏంటి, భగవంతుడే. అంటే ఈ సృష్టిలో మీరు ఏది చూసినా దాని అన్నిటికీ కూడా మూలము భగవంతుడు. ఎందుకు మరి ప్రభుజీ ఇది మనకు శత్రువుకు కూడా భగవంతుడు మూలం ఎందుకు అంటే, మనకి ఇక్కడ మనము భోగించడానికి రావాలని కోరుకున్నాం. మరి భోగించాలంటే కామం ఉండాలా మన లోపల. ఆ కామాన్ని ఉత్పన్నం చేస్తాడు. కామం దేని వల్ల వస్తుంది, రజోగుణం వల్ల వస్తుంది. మళ్ళీ ఒకవేళ మనకు ఈ కామం వల్ల మనకు ఎన్నో కష్టాలు పడుతున్నాము, ఎంతో అసంతృప్తి అని మనం అనుకున్నట్టయితే అప్పుడు భగవంతుడు దానికి వేద సాహిత్యాన్ని, భగవద్గీత భాగవతం వేదాలను మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు, తిరిగి కామము నుంచి మనము భగవత్ ప్రేమకు మార్పు చెందడానికి కొరకు. అది ఎలా చెందగలుగుతాం మనము, మన కామం అయితే దేహ కోరికలు, ప్రేమ అంటే ఆత్మ కోరికలు. ఆత్మ కోరికలు ఏంటి, మనము భగవంతుని ఏ విధంగా గొప్పగా సేవించగలుగుతాము. కామము తీరినప్పుడు క్రోధము, అదే కామాన్ని మనము క్రోధాన్ని ఎలా భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు అంటే, సో హనుమంతుల వారు లంకని సీతమ్మని కనుక్కోవడానికి సముద్రాన్ని దాటి వెళ్ళారు. అక్కడ సీతమ్మ వారికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ టార్చర్ అది చూసి హనుమంతుడికి చాలా క్రోధం వచ్చింది. వీళ్ళకి ఎలాగ అంటే భక్తుల కోపం రాకూడదు, కానీ భక్తుల్ని ఎవరైనా నిందిస్తే, భక్తుల్ని ఎవరైనా అపరాధం చేస్తే అప్పుడు తప్పకుండా వాళ్ళకు క్రోధం రావాల్సిందే. అలా హనుమంతుడు తన క్రోధము ద్వారా భగవంతుని సేవించాడు. ఏ విధంగా, శత్రువులకు రామచంద్రుడి యొక్క సైన్య బలాన్ని, కేవలం రామచంద్రుడి యొక్క ఒక సేవకుడే ఇంత గొప్ప బలంతో ఉన్నాడు అని చూపించడానికి కొరకు లంకనంతా కూడా తగలబెడతాడు హనుమంతుల వారు. నెక్స్ట్ చెప్తున్నారు, ఇవి మరి ఈ శత్రువుల యొక్క
ముఖ్యంగా ఎలా గుర్తించవచ్చు శత్రువుల్ని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు 38వ శ్లోకంలో. మన అగ్ని ఉంది. అగ్ని మొట్టమొదట రాకముందు ఎలా ఉంటుంది? అగ్ని పొగ చేత కప్పబడి ఉంటుంది, డైరెక్ట్ కనబడదు. ఇప్పుడంటే సిలిండర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ముట్టిస్తే పొగ లేదు, ఏం లేదు. పూర్వకాలం మనము కట్టెల పొయ్యి ఉన్నప్పుడు అది ముట్టిస్తే మొట్టమొదటిగా పొగ వచ్చేది. అంటే పొగ వచ్చిందంటే అక్కడ లోపల నిప్పు ఉంది అన్నట్టు. అదేవిధంగా ధూళి చేత అద్దము మనం ఒక నెల 2 నెలలు ఇంట్లో వాడకుండా అలా పెట్టేస్తే అద్దం మొత్తం ధూళి, ఇక్కడ అద్దం ఉన్నదా అనే డౌట్ వస్తుంది. వచ్చి మళ్ళీ తడిగుడ్డతో అలా తుడిస్తే అద్దము తల మెరుస్తూ ఉంటుంది. అదేవిధంగా సో గర్భస్థ శిశువు మావి చేత కప్పబడి ఉంటాడు. ఈ విధంగా జీవుడు కామము యొక్క వివిధ దశలచే కప్పబడడం జరుగుతుంది. ఆ కామము కూడా మనకు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు. కామము డిఫరెంట్ కోరికల రూపంలో మనకు రావడం జరుగుతుంది. లైక్ చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకు కూడా కామం ఉంటుంది, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటుంది. తర్వాత యుక్త వయసులో ఉన్న వాళ్ళకు రకరకాల కోరికలు ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళకు చాలా రకాల కోరికలు. అప్పుడే మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్ అయిన అమ్మాయి ఏం చేస్తుంది, సో వాళ్ళ హస్బెండ్తో బయటకు వెళ్తే ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అడగగానే ఆయన కూడా అరే నా వైఫ్ ఈ కోరిక అడగక అడిగింది కాబట్టి కోరికను తీర్చాలని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. అదే విధంగా ఇక్కడ మనకే కాదు పక్షాదులకు కూడా కోరికలు ఉంటాయి. అవి కూడా ముఖ్యంగా ఇక్కడ కోరికలు ఉన్నప్పుడు మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్ నరానా. ఆహారము, సో మనం మంచి ఎట్లా డబ్బు ఉంటే అట్లా, మామూలు డబ్బు ఉంటే హోటల్లో ఈ సండే మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళి తిందాం అనుకుంటారు. చాలా డబ్బు ఉంటే అప్పుడప్పుడు 5 స్టార్ హోటల్స్లలో కొన్ని అనౌన్స్మెంట్ జరుగుతాయి. హోటల్స్ కానీ పెద్ద క్లబ్స్లలో వాళ్ళు పలానా ఫెస్టివల్కు ఇంత అమౌంట్లో ఇంత పెద్ద తాళి అట్లా సమ్ ఫ్యామిలీ ప్యాక్ లాగా పెడతారు. లిమిటెడ్ ఎంట్రీస్ అంటారు, అందరు బుక్ చేసుకుంటారు. బుక్ చేసి అరే ఈ ఫెస్టివల్ అక్కడ గడుపుదామని చెప్పేసి వెళ్తారు. సో అక్కడ మనము ఎలా డబ్బుంటే కోరిక అక్కడ తీర్చుకుంటా ఉంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే అదే ఆధ్యాత్మికంగా కూడా మన కోరిక ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవనం కూడా మన లోపల ఉంటుంది, అది రగులుతా ఉంటుంది. అది చేత ఎలా కప్పబడి ఉందో మన లోపల కూడా ఉంటుంది. అది దేంతో మన లోపల ఉన్న ఆధ్యాత్మిక ఆ కణము ఆ జ్యోతి ఎలా ఆ వెలుగుతుంది అంటే ఆచార్యులు భగవంతుడు చెప్తారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. భగవంతుడి యొక్క నామం అనే లైటర్తో ఎప్పుడైతే మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన జ్యోతిని మనం వెలిగించామో అది గొప్పగా వెలగడము ప్రారంభం అవుతుంది. మరి మనం ఒక్కసారి మన పండగలకు ఏదైనా జ్యోతి ముట్టిస్తే దానికి ఏం కావాలా, జ్యోతి అలానే మండాలంటే ఏం చేస్తాం మనము, దీపం అంటే ఫుల్గా నెయ్యి పోస్తూ ఉంటాము. అది అయిపోతుందా అంటే అందు గురించి చాలాసార్లు ఏం చేస్తారంటే పెద్ద దీపం పెడతారు. ఒకవేళ అది 12 గంటలు అది మండాలంటే పెద్దది పెట్టినా మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కంటిన్యూషన్ ఉండాలంటే. సో దానికి ఏంటి, జ్యోతి అయితే హరినామం ద్వారా వెలిగించాము, దానికి కావాల్సింది ఆ ఆయిల్ అనేది మనకు భగవంతుడి యొక్క కథ అమృతం. వెలిగించే వాళ్ళు ఎవరు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి గురువు గారు. సో అర్థమైందా, మనము ఈ విధంగా జ్యోతి ఆ లైట్ వచ్చి భగవంతుడి యొక్క హరినామము వెలిగించేవారు గురువు గారు. సో ఆ యొక్క పాత్ర అనేది మన హృదయము. సో కథ అమృతం. మనం ఈ భోజనం ఏముందండి, చాలా మంది ఋషి మునులు భోజనం లేకుండా కూడా కొన్ని డేస్ టుగెదర్ గడిపేస్తూ ఉంటారు, వాటర్తో గడిపిస్తారు. ఈవెన్ కొంతమంది వాటర్ కూడా తాగకుండా సో గాలితో కూడా గడిపేస్తూ ఉంటారు. కావాల్సింది వాళ్ళకు. మనకి ఎగ్జాంపుల్ చూసినట్టు అయితే పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, ఆయనకు మృత్యు వచ్చింది అన్నప్పుడు 7 రోజులు 7 పగలు వితౌట్ వాటర్ వితౌట్ భోజనం ఆయన ఉండగలిగాడు. దేంతో ఉన్నాడు, ఆయన భగవంతుడి యొక్క కథ అమృతం ద్వారా ఉండగలిగాడు. సో ఇంకా ఇక్కడ చెప్తున్నారు 39వ శ్లోకంలో, ఎవరైతే జ్ఞానవంతుడైనటువంటి జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సంతృష్టి చెందనిది అగ్నిలాగా మండేది అయిన అతని కామరూప
నిత్య శత్రువుచే కప్పబడుతుంది. సో మనందరినీ కూడా ఏ శత్రువు ఇలా కప్పేసింది? అగ్నిని పొగ కప్పినట్టు, సో గర్భస్థ శిశువుని మావి కప్పినట్టుగా మనందరినీ కూడా ఈ కామం అనే శత్రువు ఈ భగవంతుడితో సంబంధం పెట్టుకోకుండా మనని బ్రేక్ చేస్తా ఉంది. లైక్ ఎలాగైతే ఇప్పుడు మన ఇంటర్నెట్ పనిచేస్తుందంటే, కరెంటు పోయింది అనుకోండి, ఎక్కడ మన ఇంట్లో కాదు, ఇది వైఫై అయితేనేమో కరెంటు పోతే రాదు. లేదు మన ఇంట్లో అంతా బాగానే ఉంది, మరి మనకి ఎక్కడి నుంచి అయితే ఎక్స్చేంజ్ బీటీఎస్ నుంచి వస్తుందో అక్కడ కరెంటు పోయింది అనుకోని మన సిగ్నల్ పోతుంది. ఆ విధంగా ఈ కామరూప శత్రువుని మనము జయించాలంటే మనకు భగవంతుడు చాలా చక్కని మార్గాలను బోధిస్తా ఉన్నారు. ఏంటంటే ముఖ్యంగా మనం ఈ కామము ఎక్కడెక్కడ ఉంటుంది, కామం యొక్క ద్వారాలు ఏంటి, కామం యొక్క నివాస స్థానం ఏంటి అనేది మనం గ్రహించాల. ఈ కామానికి ముఖ్యంగా ఏంటంటే ఇంద్రియ భోగం ద్వారా కామము సంతృష్టి చెందదని మనుస్మృతిలో చెప్పబడింది. భౌతిక జగత్తులో సమస్త కార్యకలాపాల కేంద్ర బిందువు మైథున సుఖము. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆహారము, కామానికి ఒక కారణం ఆహారం. కొంతమంది ఆహారం అంటే పిచ్చి, రోజు గంటల తరబడి దానికి కేటాయించి వంటలు చేసి ప్రతిరోజు అండి. మనం వచ్చినాం ఇక్కడికి భోజనం కొరకు రాలేదండి. మానవ జన్మ దేహ భోజనం గురించి రాలేదు. మానవ జన్మ ఆత్మ భోజనం గురించి వచ్చింది. ఒకవేళ దేహ భోజనం గురించి వచ్చి ఉంటే ఏనుగు టన్నుల కొద్ది భోజనం చేస్తూ ఉంటుంది. దాని పెద్ద కడుపు ఉంటుంది. పెద్దది తిమింగలం ఎన్నో జలచరాలు మింగేస్తూ ఉంటుంది. భగవంతుడు అంటాడు, ఓహో వీళ్లకు భోజనం అంటే చాలా ఇష్టం ఉంది అని మళ్ళీ మనం ఒక తిమింగలం, సముద్రంలో ఒక తిమింగలం జన్మిస్తాడు, లేదంటే పెద్ద ఆఫ్రికన్ కంట్రీస్ లో పెద్ద ఏనుగు జన్మిస్తాడు. ఇజ్ ఇట్ ఓకే? కాదండి. తర్వాత నిద్ర. సో కొందరికి నిద్ర అంటే చాలా ఇష్టం, తామసిక గుణం. సో వాళ్ళు 12 గంటలు వండుకోమన్నా వండుకుంటారు. మన ఇక్కడ నిద్రించడానికి రాలేదండి, ఇక్కడ మేలుకొనడానికి వచ్చాము. ఎందుకు మేలుకొనాలా? ఆ భగవంతుని నిత్య ఆరాధన చేస్తూ వీలైనంత త్వరగా భగవద్ధామం వెళ్ళడానికి. కానీ కామం అంటే నిద్ర అనే కామము, భోజనం అనే కామము. భోజనం వారం రోజులు వేరే వెరైటీస్ కావాల్సిందే అండి. కొంతమందికి మార్నింగ్ వేరే వెరైటీస్, లంచ్ మళ్ళీ రిపీట్ కావద్దు అంటారు, డిన్నరు. ఇది కామం, భోజన కామము. తర్వాత నిద్ర చాలా కావాలి. తర్వాత మైథున సుఖం. మనుషులను స్పెషల్గా స్త్రీ పురుషులను ఈ భవబంధాల్లో మనని బంధించేది ముఖ్యంగా మైథున సుఖము. ఎవరికైతే మైథున సుఖం ఇష్టం ఉంటుందో భగవంతుడు స్త్రీ పురుషుల దేహం ఇవ్వడండి. నెక్స్ట్ లైఫ్ లో ఏమిస్తారంటే ప్రభుపాద వారు చెప్తారు, మంకీస్, తర్వాత పావురాలు, ఆ జన్మ వీటికి చాలా పిచ్చి, ఆ జన్మ పడేస్తారంట. మరి మనము పతనం అయిపోవాలనుకుంటే కామము యొక్క ఆహారం గురించి భగవంతుడు ఏం చెప్తారంటే, మనకు ఆచార్యులు కూడా ఒక్క పూట భోజనం తినే వాళ్ళని యోగి అంటారు, 2 పూటల భోజనం చేసేవాడిని భోగి అంటారు, 3 పూటల భోజనం చేసేవాడిని రోగి అంటారు. అంటే ప్రభుజీ మరి 3 పూటలు భోజనం చేయొద్దా అంటే చేయాలండి. భోజనం కొరకే 3 పూటలు వెరైటీలు తినాలనుకునేవాడు వాడు నిజమైన రోగి అంట. మనకు వచ్చింది ఇక్కడికి ఎందుకు? పెద్ద పెద్ద గొప్ప మహాజనులని, మహాత్ములను చూడండి. భక్త ధ్రువుడు చూడండి, 6 నెలలు కఠోర కేవలం 6 నెలలు భగవత్ ప్రాప్తి దొరికింది. భక్త ప్రహ్లాదుడు 5 నెలల బాలుడు, భగవత్ ప్రాప్తి దొరికింది. వాళ్ళ భోజనం పట్ల కాదండి. ముల్లోకాలకు నాయకుడు వాళ్ళ నాన్న ఎవరు? హిరణ్యకశిపు. కాబట్టి మనం ఈ కామాన్ని గుర్తించాలా. అది ఏ రూపంలోనూ ఉండొచ్చు. సో భోజనం పట్ల, లేకుంటే మనకు భౌతిక విషయాలు, కొంతమందికి డ్రెస్ల పిచ్చి ఉంటుందండి. సో కొంతమంది చెప్పుల పిచ్చి ఉంటుంది, కొంతమంది ఇళ్ల పిచ్చి ఉంటుంది, కార్ల పిచ్చి ఉంటుంది. ఇంక అదే వాళ్ళకు అంత ప్యాషన్, అది చూయించుకోవడానికి కొరకు ఈ రకరకాల, ఇంకా దాని కొరకు చాలా కష్టపడి ఒక కారు ఉంటే ఇంకో కారు, కొందరికి వాచ్ల, ఇక రకరకాల, కొందరికి ఫోన్లో పిచ్చి ఉంటుంది. కామం అది రకరకాల ఉంటుంది, అవి మనని బంధిస్తాయి. తర్వాత మనం చెప్తున్నారు వీటి స్థానాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. కామం అనే శత్రువు ఎక్కడ ఉంటుందంట? మన ఇంద్రియాలు. ఇంద్రియాలు అన్నప్పుడు ఏంటి మనవి?
సో ముఖ్యంగా కళ్ళు, చెవులు, నోరు, నాలుక, ముక్కు, ఈ శరీరం, ఓకే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటిపైన మనస్సు, వాటిపైన బుద్ధి. ఇవి మొత్తం కలిపి మనకు 11 బుద్ధితో 12 స్థానాలు కామముకు నిలయం అన్నట్టు. మనం గుర్తుంచుకోవాలా, ఈ 12 స్థానాల నుంచి కామాన్ని వెకేట్ చేయాలా. మనం ఎవరికైనా ఇల్లు రెంట్‌కిస్తే వాడు మన మాట వినట్లేదు అనుకోండి, ఏమంటాం? బాబు నోటీస్ ఇచ్చేసి వెకేట్ చేస్తాం. కాబట్టి జీవుని నిజమైన జ్ఞానమును అది కప్పివేసి అతన్ని మోహములోకి దింపుతుంది. మన జ్ఞానాన్ని, చాలా జ్ఞానం ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని సప్రెస్ చేస్తుంది. భగవద్గీత చాలా బ్రహ్మాండంగా బోధిస్తారండి, కానీ తీరాస్తే కామంలో వాళ్ళు బందీ అయి ఉంటారు. కాబట్టి ఈ స్థానాలను మనం గుర్తించి ఈ స్థానాల నుంచి వెకేట్ చేయించినప్పుడు మాత్రమే మనము కామం మీద విజయాన్ని పొందగలుగుతాము. దీనికి మనకు ఎలా మనం విజయాన్ని పొందాలంటే, భోగ విషయాల గురించి మనం ఎప్పుడైతే వింటామో మనస్సు దాని వైపు పరిగెడుతుంది. భోగం అంటే ఏదైనా మంచి సినిమా వచ్చింది పరిగెత్తాలంటారు. లేకుంటే ఇంకేదో పెళ్ళొచ్చిందండి, చాలా పెద్ద రిచ్ వాళ్ళది, అక్కడ 100 వెరైటీస్ ఉన్నాయంటండి, అక్కడ భోజనానికి కంపల్సరీ వెళ్ళాలని మనని పరిగెత్తిస్తుంటుంది. తర్వాత ఇంకా రకరకాలుగా ఏదన్నా ఆఫర్స్ వచ్చాయండి ఫెస్టివల్‌కు. సో, మన దగ్గర చాలా బట్టలుంటాయి, అయినా పరిగెడతాం కొనడానికి. సో, వెహికల్ ఏదో ఆఫర్ ఇచ్చాం, మనది కొత్తదే వెహికలు, అయినా ఈ వెహికలు దాన్నేమంటారు? ఎక్స్‌చే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో వెళ్తాము. డబ్బులు లేకుండా లోన్ తీసుకుంటాము. లోన్ కట్టడానికి చాలా కష్టపడతా ఉంటామండి. తీరా చూస్తే మనం నడిపేది ఉండదు, చేసేది ఉండదు. మనం ఉండేది వేరే దగ్గర, కారున్నది ఇంకొక దగ్గర. అంటే ఇవన్నీ ప్యాషన్ లాగన్నట్టు. కాబట్టి ఇవన్నిటికి కూడా ఇంద్రియాలు, ఇంద్రియాల పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి. సో, ఇవన్నిటికి కూడా ఈ కామ వాంఛలన్నిటికి కూడా కేంద్ర బిందువేది? బుద్ధి. తర్వాత ఈ బుద్ధిని ఒకవేళ మనము సెటరేట్ చేశామనుకోండి, కామపూర్ణమైనటువంటి బుద్ధి మిథ్యా అహంకారాన్ని, భౌతికంతో తాదాత్మ్యాన్ని, ఈ విధంగా మనసుతో, ఇంద్రియాలతో ఏదైతే తాదాత్మ్యం ఉంటుందో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఆత్మ. దానికే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, గోస్వామి, గోదాసుడు. గోస్వామి అంటే గో అంటే ఇంద్రియాలు. ఎవరైతే ఇంద్రియాలను, మనస్సుని, బుద్ధిని తన ముట్టిలో కంట్రోల్‌లో పెట్టుకుంటారో ఆయనని గోస్వామి అంటారు. ఎవరైతే ఆత్మ, బుద్ధి మాట, మనస్సు మాట, లాస్ట్‌కు ఇంద్రియాల మాట కూడా విని ఆయన వాటికి దాసుడులాగా ఉంటే గోదాసుడు అంటారు. దానికి మనకు భాగవతంలో ఒక చక్కని శ్లోకంలో చెప్తున్నారు. యస్యాత్మ బుద్ధిః కుణపేత్రి ధాతుకే స్వదీహి కలత్రాదిషు భౌమ ఇజ్జది యత్తీర్థ బుద్ధిః సలిలేన కర్హిచిత్ జనేష విఘ్నేషు స ఏవ గోకరః. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, 3 ధాతువులతో కూడుకున్నటువంటి ఈ దేహమే తాను అని తలిచేవాడు, ఈ దేహము నుండి ఉత్పన్నమైనటువంటి బంధువులను నిజమైన బంధువులుగా భావించేవాడు, జన్మస్థానము నేను ఎక్కడ పుడితే అదే ఇంకా పూజనీయమైంది అనుకునేవాడు, తీర్థస్థానంలో ఉండేటువంటి దివ్య జ్ఞానవంతులను కలుసుకోవడానికి గాక కేవలము చాలా మంది తీర్థస్థానాలకు వెళ్తారు. అరే గంగా స్నానం చేయాలండి, గోదావరి స్నానం చేయాలండి, యమునా స్నానం. స్నానానికి కాదండి నిజంగా వెళ్ళవలసింది, అక్కడ ఉన్నటువంటి మహాత్ములు బోధించేటువంటి గంగా లాంటి అమృత వాణిలో మనం మునగడానికి వెళ్ళాలా. కానీ చాలా మంది ప్రభుజీ టూర్ తీస్తున్నాం, ఓ బ్రహ్మాండంగా ప్రభుజీ, ఎక్కడెక్కడ ఎన్ని ప్లేసులు, అక్కడ ఎన్నెన్ని స్నానాలు ఉన్నాయి, పుణ్య స్నానాలు, మునిగొస్తారు. ప్రభుజీ ఈరోజు ప్రభుజీ ప్రవచనాలు తగ్గించండి ప్రభుజీ, మీరు ప్రవచనం చేయడం మా ప్లేసులన్నీ మిస్ అవుతున్నాయి ప్రభుజీ. మనం వెళ్ళాలా తీర్థ స్థానాలలో, భగవంతుడి కథ అనే గంగలో మునగడానికి వెళ్ళాలా. లేదంటే ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళని వాయస తీర్థము అంటారు. కాకులు కూడా ఉంటాయండి. సో కాకులు కూడా మునుగుతాయి గంగా, గోదావరిలో, యమునాలో. మనం కూడా మునిగాము, లాభం ఏముంటదండి. సో అటువంటి వాళ్ళని గాడిద లేక గోవుతో పరిగణిస్తా ఉన్నారు. గాడిద, గోవుని ఎందుకు పరిగణించారంటే, గాడిద ఏం చేస్తుందండి,
యజమాని కొరకు వెట్టి చాకిరి చేస్తే దినమంతా రాత్రికి వాడి పేపర్లు గడ్డిని తినిపో అని చెప్పి వదిలేస్తాడు. గోవు కూడా యజమానికి పని చేస్తుంది, పాపం ఏం పెడతాడండి? సో గడ్డి పెడతా ఉంటాడు. సో ఇక్కడ మనం కూడా అటువంటి జీవితాన్ని గడిపితే మన జీవితం వృధా చేసుకున్న వాళ్ళమని భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఓ భరత వంశీయుల శ్రేష్ఠుడా, అందుకే మానవుడు ఏం చేయాలంటే ఇంద్రియాలను నిగ్రహించాలి. దానివల్ల ఏమవుతుంది? ఈ మహాపాప చిహ్నము అయినటువంటి కామాన్ని ఆదిలోనే అనగదొక్కాలి దాన్ని. అక్కడనే మనం అణచివేయాల. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని మొత్తం జడతో సహా దాన్ని వెలికి ఎప్పుడైనా ఏమైనా చెట్లు తీసేయాలంటే కొట్టేస్తే మళ్ళీ చిగురొస్తా ఉంటుంది. కానీ దాన్ని భూమి నుంచి దవ్వేస్తే అది మొత్తం వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఈ కామాన్ని మొత్తం మన లోపల ఉన్న కంప్లీట్‌గా దాన్ని ఎరాడికేట్ చేయాలా. దానికి భాగవతం 2వ స్కందము 9వ అధ్యాయము 31వ శ్లోకంలో చెప్తున్నారు. జ్ఞానం పరమ గుహ్యం మే యత్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఆత్మ పరమాత్మల జ్ఞానము అత్యంత రహస్యమైంది. భగవంతుడు భగవద్గీతలో 3 రకాల జ్ఞానాన్ని బోధిస్తాడు. గుహ్యమైన జ్ఞానము, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యత్వం జ్ఞానము. సో ఇదంతా కూడా ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఏంటది ఆత్మ పరమాత్మ? పరమాత్మ వచ్చి ఆయన జీవుడి యొక్క పరమ యజమాని. జీవుడు భగవంతుడి యొక్క నిష్కామ సేవకుడు. అంటే నిష్కామ, కామ నిష్కామ, కామరహితమైనటువంటి సేవకుడు. కామరహితం అంటే కోరికలు లేనటువంటి సేవకుడు జీవుడు. మరి భగవంతుడు యజమాని ఎందుకంటే జీవులను ఉద్ధరించడానికి కొరకు. జీవుడి యొక్క నిజమైన ఆనందము భగవంతుని సేవించినప్పుడే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది ఎట్లా ప్రభుజీ అంటే, మన కాళ్ళు చేతులు బాగున్నాయి అనుకోని, ఈ చేతులు ఏం చేస్తాయి? ఈ శరీరాన్ని సేవిస్తాయి. సపోజ్ ఏదైనా భోజనం చేయాలని మనసు ఆదేశం ఇచ్చిందని, కడుపు మనసుకు చెప్తుంది. మనసు అంటది రైట్ హ్యాండ్కు, ఏ రైట్ హ్యాండ్ కొంచెం ఎక్కడైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా ప్రసాదం ఉంటే, లేదా ఏం లేదా వంట చేయి తొందరగా ఉంటుంది. వంట ఈ చేతి యొక్క మెయిన్ డ్యూటీ మనసు చెప్పింది విని కడుపుకు భోజనాన్ని అందించడం. అంటే నోటికి అందిస్తే నోరు కడుపుకు పంపిస్తుంది. ఒకవేళ చేయి ఆ పని చేస్తలేదు అంటే ఏమన్నట్టు? ఈ మనసు యొక్క ఇన్స్ట్రక్షన్ చేతి వరకు వెళ్ళట్లేదు అంటే ప్యారలైజ్ అయింది. చెయ్యి పక్షపాతానికి గురైంది. అంటే పక్షపాతం వచ్చి చెయ్యి మన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తుందా? అదేవిధంగా మనం యాక్టివ్ గా పాటిస్తుంది. మనం యాక్టివ్ గా ఉంటే బై డిఫాల్ట్ భగవంతుని సేవించాలా. మనం భగవంతుని సేవించలేకపోతున్నామంటే మనము భగవంతుడికి మన సంబంధం ప్యారలైజ్ అయిపోయింది. ప్యారలైజ్ అవ్వడం వల్ల మనం ప్యారలైజ్ కావడం కామము, మళ్ళీ యాక్టివేట్ అవ్వడము ప్రేమ. అర్థమైందా? మనం భగవత్ ప్రేమ స్థితికి వెళ్ళడము ప్యారలైజ్ స్థితి నుంచి నార్మల్ స్థితికి రావడం. ఇక్కడ ఏమంటే భగవంతుడి యొక్క ప్రేమకు ప్రతిబింబము కామ. ఏదో కాదు, దానికి ప్రతిబింబం. మనం కూడా నీటిలో కానీ అద్దంలో మనం నిలబడ్డం అనుకో, అద్దం దగ్గర సేమ్ కనబడుతుంది, మన యొక్క ప్రతిబింబం కనబడుతుంది. అలా భగవత్ ప్రేమ ప్రతిబింబము కామ అని చెప్తున్నాడు. సో దీన్ని మనం ముఖ్యంగా కృష్ణ భక్తి భావన ఎంతటి పవర్ఫుల్ అంటే, శక్తివంతమైందంటే, అది ఎంత ఆలస్యంగా ఎప్పుడైనా కానీ మనం ప్రారంభిస్తే మనము ఈ కామం అనే శత్రువు పైన మనం విజయాన్ని పొంది మళ్ళీ మనము నార్మల్ స్థితి, భగవంతుని ప్రేమించే స్థితికి మనము ప్రమోట్ కాగలుగుతాం. ఒకవేళ ఆ స్థితిలో ఏ కొద్దిగా మనం ప్రారంభించినా అది నష్టమయ్యేది కాదు. ఎందుకు? మనకు భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పారు, నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్ప ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఈ యొక్క మార్గంలో భగవత్ ప్రేమ స్థితిలో కొద్దిగా ప్రారంభించినా కూడా అది దేని మీద మనకు కమాండ్ వస్తుందంటే ఇంద్రియాల మీద, మనసు మీద, బుద్ధి మీద. సో కాబట్టి
అంటే అవి మనని చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రేమగా మనము మార్చినట్టయితే మానవ జన్మలో అదే అచ్చులో మనని ఈ కామానికి ఏవేవి ప్రేరేపిస్తున్నాయని చూద్దాం. ఒక కర్మేంద్రియాలు దేనికంటే గొప్పవి? జడ పదార్థం. జీవం లేనట్టుకుండా ఉన్న పదార్థం కంటే కర్మ ఇంద్రియాలు గొప్పవి. వాటికంటే మనస్సు మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైంది. బుద్ధి మనస్సు కంటే కూడా ఉన్నతమైంది. కర్మేంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైనవి. బుద్ధి మనస్సు కంటే, ఆత్మ బుద్ధి కంటే ఉన్నతమైనది. అంటే ఒక సీక్వెన్స్ ఇచ్చారు. జడ పదార్థం అంటే జీవం లేనిది, దానికంటే కర్మ చేసే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ. కాబట్టి మనందరం కూడా ఇంద్రియాల పైన మనస్సు ఉంది, మనసు పైన బుద్ధి. అటువంటిది మనమే ఇంద్రియాలుగా భావించి ఇంద్రియాలను సుఖపెట్టడంలోనే మన జీవితం అంతా గడుపుతా ఉన్నాము. కాబట్టి ఎవరైతే ఆత్మ స్థితికి ప్రమోట్ అవుతారో వాళ్ళు బుద్ధిని కంట్రోల్ చేస్తారు. ఒక్కసారి బుద్ధి మన గ్రిప్లోకి వస్తే మనసు మన గ్రిప్లోకి వస్తుంది. మనసు మన చేతుల్లో ఉందనుకోండి, మనకు ఇంద్రియాలన్నీ మన చేతుల్లోకి వస్తాయి. మనకు భగవద్గీతలో ఒక పిక్చర్ లో కూడా చూపిస్తారు. సో మనం అనే ఆత్మ డ్రైవర్ కు బుద్ధికి తర్వాత పంచేంద్రియాలకు మధ్య లాగా మనస్సు అంటే ఆ గుర్రాలను కంట్రోల్ చేసే రోపుని మనకు కుక్కగా చూపించారు. కాబట్టి మనము ఈ డ్రైవర్ ని కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, బుద్ధి అనే డ్రైవర్ ని, మన జీవితం ఇంకా పతనం కాకుండా మనము ఉద్ధరించుకోగలుగుతాము. ఏ విధంగా? అది ఈ ఆత్మ నేరుగా భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో మనం నియుక్తం అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా బుద్ధి, ఇప్పుడు భగవంతుడి సేవ సపోజ్ ఎవరికైనా మంచి వంట చేయొచ్చు అనుకోండి, వంట చేయాలంటే మంచి బుద్ధి ఉండాలి. లేకపోతే తెలివితేటలు లేని వాళ్ళు వంట ఏదంటది చేస్తారా? చేయలేరు. మరి ఎవరైతే తన బుద్ధిని ఆ సేవలో ఉపయోగిస్తారో ఆటోమేటిక్గా మనసుతో చేస్తేనే టేస్ట్ అవుతుంది. మనసు లేకుండా అవుతుందా? ఎట్టికి చేస్తే అది ఎట్టపోతుంది. ఎప్పుడైతే మనస్సు పెట్టామనుకొని ఇంద్రియాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ అని చెప్పి డ్రైవింగ్ చేస్తున్నాం మనం. సో అలా నిద్రపోతే ఎక్కడికో పోతుంది. కాబట్టి చాలా అంటే నేను బతకాలా, వాడు ఒక్కడే పోతున్నాను అనుకొని ఎవరినో సంహరించాలంటే ఎట్లనే చేస్తాడు. వాడు ఒక్కడే ఉన్నాడు కారులో, వాడు చనిపోవాలని పోతాడా? వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడు. అంటే బుద్ధిని ఉపయోగిస్తాడు, మనసును ఉపయోగిస్తాడు, ఈ కారు నడపాలంటే ఇంద్రియాలను ఉపయోగిస్తాడు. ఆ విధంగా మనము భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో వినియోగింపబడాలి. దానికే మనం చెప్తున్నారు పరం దృష్ట్వా నివర్తతే. సో మనము మనస్సు దివ్యమైన భగవత్ సేవలో ఒకవేళ నెలకొంటే తుచ్చమైన కోరికలు నెలకొనే అవకాశమే ఉండదు. కాబట్టి ఇంకా మనకు లైక్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్ ఎందుకండి? మన టెంపుల్లోనే మంచి రెస్టారెంట్ ఉంది. యూ కెన్ గో టు టెంపుల్ అండ్ టేక్ మహాప్రసాదం. నేను ఎక్కడో వేరే ఏదోనో స్టూడియోకో లేకపోతే పార్క్ వెళ్ళాలనుకుంటారు. అక్కడ కూడా దేని కొరకు? కళ్ళతో చూడడానికి కొరకు. సో నిన్న మనం వనభోజనానికి వెళ్ళాం. చాలా మంది వేరే వేరే పార్కులకు అక్కడిక్కడ వెళ్తారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళామండి? ఆది మహావిష్ణువు టెంపుల్కి వెళ్ళాం. అక్కడ భగవద్ దర్శనం అయింది, అక్కడ భగవంతుడి కథామృతం అయింది, భగవత్ కీర్తన. అంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళాలా ఫ్యామిలీతో. ఎక్కడికి వెళ్ళాము? మంచి అక్కడ ఫారెస్ట్ లో ఉన్నట్టుంది టెంపుల్ ఉంది. అలా మనము మన కోరికలను డైరెక్ట్ భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొల్పాలి. అప్పుడు మనం ఈ బుద్ధిని మనసుని సులభంగా కంట్రోల్ చేయగలుగుతాము. ఎప్పుడైతే మనసు బుద్ధి కంట్రోల్ అయిందో ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి మనకు. దానికి భగవంతుడు ముఖ్యంగా మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేయాలంటే అంత సులభం కాదు. దానికి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ భగవంతుడి యొక్క శరణాగతి ఇంపార్టెంట్. అక్కడ శరణాగతి లేకుండా మనము నా కర్మయోగాన్ని చేయలేము, జ్ఞానయోగాన్ని చేయలేము, బుద్ధి యోగాన్ని కూడా చేయలేము. బుద్ధి యోగం అంటే భక్తి యోగము. ఎందుకు? ఈ 3 కూడా మనం కర్మ బంధనాల్లో కామంలోనికి తోసేస్తాయి. కర్మ చాలా బాగా కర్మ చేశామంటే పేరు ప్రతిష్ట డబ్బులు వస్తే అన్ని వస్తాయి, దాంతో భోగించాలనిపిస్తుంది. జ్ఞానం చాలా జ్ఞానం ఉందనుకోండి,
అది కూడా మనకు ఆ జ్ఞానము భౌతిక భోగాలకు నెట్టేస్తుంది. తర్వాత భక్తి యోగంలో కూడా శరణాగతి లేకపోతే చాలా మంది ఈ డ్రెస్ ని చూసి సో మనకు గొప్ప గొప్ప సన్మానాలు చేస్తారు. తర్వాత మనకు మంచి పొజిషన్ అంటే ప్రణామాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా డొనేషన్లు ఇస్తూ ఉంటారు. ఓహో! దాంతో నేను మంచిగా ఎంజాయ్ చేయాలా, ఇంకా గొప్పగా కనబడాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎప్పుడైతే మనము భగవంతుడికి శరణాగతి పొందుతామో అప్పుడే మన బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలను జయించగలుగుతాం. ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకొని ఆలోచన పూర్వకంగా ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనిషి కామం అనే ఈ అత్యాశ కలిగిన శత్రువుని తప్పక జయించాలి. సో మనం ఎప్పుడైతే మన నిజమైన శత్రువు బయట ఉండరండి. సపోజ్ మన ఇంటి పక్క వాళ్ళు శత్రువు అనుకోని ఇల్లు మార్చేస్తాం. ఆఫీస్ దగ్గర శత్రువు అనుకోని ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతాం. కాలనీ వాళ్ళు శత్రువు అయితే వేరే కాలనీకి పోతాం. మన ఇంట్లో వాళ్ళ శత్రువు అయితే సప్పుడుగా ఎవరిది వాళ్ళు సపరేట్‌గా ఉంటాం కొన్నిసార్లు. బా అన్న తమ్ముళ్ళు గాని, ఎవరన్నా గాని తండ్రి కొడుకులు గాని. కానీ మన లోపలనే శత్రువు ఉందనుకోని కామం అనే శత్రువు ఎక్కడికెళ్తాం? కామము, క్రోధము, మోహము, లోభము, మదమాత్సర్యాలు ఇవి మన లోపల ఉంటే మనం ఎటు వెళ్తే అటు వస్తా ఉంటాయి. వాటిని ఎలా జయించగలుగుతాము? అప్పుడు వాటిని జయించడానికి భగవంతుడిని మనము వేడుకోవాలా? భగవంతుడికి శరణాగతి పొందాలా? దానికి అద్భుతమైనటువంటి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజు. సో, ప్రహ్లాదుడు ఎప్పుడైతే చాలా అద్భుతమండి. లాస్ట్ వరకు వినండి. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు. భగవంతుడి యొక్క గొప్ప భక్తి చేస్తా ఉంటాడు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి భక్తుడు. ఆ ఉన్నత భక్తుల్నే మహాజనులు అంటారు. అందులో ప్రహ్లాదుడు ఒకడు. ఆయన గురువు అయినటువంటి నారదుడి యొక్క కృప వల్ల భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. ఎవరది? నరసింహస్వామి ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమై, "హే ప్రహ్లాద, నువ్వు నీ భక్తికి నేను మెచ్చాను. కోరిక కోరుకో." ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కామం గురించి ఈ స్టోరీ లాస్ట్ వరకు వినండి. సో, ప్రహ్లాదుని అంటాడు, "ప్రహ్లాద కోరుకో" అంటే ప్రహ్లాదుడు అంటాడు, "నాకేం కోరికలు లేవు. సో, నేనేం కోరుకోదలుచుకోలేదు." ఎందుకు కోరాలనుకోవట్లేదంటే, సో నాకు మీకున్న సంబంధము లేనాదేనంటే ఇచ్చి పుచ్చుకునే సంబంధం కాదు. అది బిజినెస్ మెంటాలిటీ. నాకు మీకుతో ఏమీ బిజినెస్ లేదు. నా యొక్క ధర్మమే నిష్కామ భక్తి చేయటము. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాము. కాబట్టి నాకు ఎటువంటి కోరికలు లేవు అంటాడు. సో, భగవంతుడు చాలా సార్లు, "లేదు ప్రహ్లాద, నేను నా యొక్క దర్శనము, భగవద్ దర్శనము అమోఘమైంది" అంటారు. భగవంతుడి దర్శనం అమోఘమైంది, మోఘమైంది. మోఘం అంటే వ్యర్థము, అమోఘం అంటే అవ్యర్థము. భగవంతుడి దర్శనం వ్యర్థము కానిటువంటిది. మరి నేను నీకు దర్శనం ఇచ్చి నీకు ఎటువంటి కోరిక నెరవేర్చకపోతే నా దర్శనమే వ్యర్థమైపోతుంది. మీ తండ్రిని చంపడం, నేను రాకుండా కూడా చంపేవాడిని. కానీ రావడము నీకు దర్శనం ఇచ్చి నీ కోరిక నెరవేర్చడానికి. అప్పుడు ప్రహ్లాద్ అనుకుంటాడు, అరే నా లోపల కామ బీజం ఏమన్నా ఉండొచ్చు. భగవంతుడు నన్ను కోరుకో, కోరుకో అంటే నా లోపల కోరికలకు సంబంధించినటువంటి కామం ఏమైనా ఉండొచ్చు. అయితే బెటర్ భగవంతుని ఏమని కోరదామంటే, "హే ప్రభు, మీరు నిజంగా నాకు నా కోరిక నెరవేర్చాలనుకుంటే నా లోపల కామ బీజము ఒకవేళ అంకురార్పణ కాకుండా ఇంక మన భూమిలో విత్తనం నాటుతాం. 4 రోజులో, ఒక వారం రోజులకు మెల్లగా మొలకెత్తుతుంది. అలా నా లోపల ఒకవేళ కామం అనే బీజం ఉంటే ఆ బీజాన్ని అంకురార్పణ మొలకెత్తకుండా బీజ రూపంలోనే సర్వనాశనం చెయ్యు. అదే నా కోరిక" అంటాడు. మరి అంటే కోరిక అంటే కామము. అసలు అటువంటి కోరికలని కోరకుండాని కోరిక ఇవ్వంటాడు. అంటే నేను ఫ్యూచర్‌లో మిమ్మల్ని ఏమి కోరొద్దు. దాన్ని నాకు వరంగా ఇవ్వండి అంటాడు. భగవంతుడు ఇది ఏమి కోరికయ్యా? కోరిక కోరంటే కోరికనే కోరిక ఇవ్వమంటే అది కూడా నేనొచ్చిన దర్శనము వ్యర్థమైపోతుంది ప్రహ్లాద. నీవేమైనా కోరిక కోరుకో నన్ను అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఆలోచించి, సరే ఇంత గట్టిగా చెప్తున్నాడని, సో ప్రభు, మిమ్మల్ని మా నాన్నగారు ఎన్నో ఇబ్బందుల పాలు చేశాడు. ఎంతో దుర్భాషలాడాడు మిమ్మల్ని. కాబట్టి మా నాన్నగారిని ఉద్ధరించండి అంటాడు. భగవంతుడు అంటాడు,
నీలాంటి ఉత్తమ భక్తుడు ఏ వంశంలో జన్మిస్తాడో ఇంకా ఆ భక్తుడు కోరవలసింది ఏమీ ఉండదు. ఆ వంశంలో 21 తరాల వాళ్ళు తరించిపోతారు. కానీ నీ వంశంలో ఎవరు దుష్ట దుర్మార్గులు లేరు. ఆయన కూడా నా పార్షదుడే. 21 వంశాలంటే చూస్తే హిరణ్యకశిపు యొక్క తండ్రి పేరు ఏం పేరు? కశ్యపుడు. కశ్యపుడి తండ్రి పేరు మరీచుడు. ఆయన తండ్రి పేరు బ్రహ్మ. అంటే నువ్వు దాదాపు బ్రహ్మ, మరీచ, కశ్యప, హిరణ్యకశిపు నువ్వు 5వ తరమే. మీ తరంలో అందరూ భక్తులే. అందరూ బ్రహ్మ, మరీచి ఆయన కూడా మహాత్ముడు, కశ్యప మహాత్ముడు, మీ తండ్రి కూడా నా పార్షదుడే. ఇంక ఎవరిని ఉద్ధరించాలా? నీ తరువాత తరాలు ఎవరిని కూడా నేను సంవరించా, నీకు మాటిస్తున్నా అంటాడు. అందుగురించే బలి చక్రవర్తిని సంవరించాడు ఆయన. ఆయన ఇంకా కోరిక నెరవేరుస్తాడు. అర్థమైందా? కాబట్టి నీలాంటి వాడు ఉన్న వంశంలో అందరూ ముక్తులైపోతారు ప్రహ్లాద. ఇంకేమైనా కోరిక కోరుకో అంటాడు. చాలా గమ్మత్తుంటది ఎండింగ్ లో. సో ప్రహ్లాదుడు అంటాడు, ఏం కోరిక కోరాలా? సరే మీరు అంత ఫోర్స్ చేస్తున్నారు కదా, ఓ దేవా ఈ పతిత జీవులందరినీ కూడా మీ యొక్క మాయ నుండి ముక్తులని చెయ్యు అంటాడు. ఇక్కడ కనబడుతున్న పాప ఈ రాక్షసులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా మీ మాయనే, భక్తిలోకి రాకపోవడం, మీ మాయ నుంచి ముక్తులని చేయండి వీళ్ళందరినీ అంటాడు. భగవంతుడు అంటాడు, ఇదేంటయ్యా, ఈ భౌతిక ప్రపంచం ఒక నాటకం లాంటిది. ఈ నాటకం అనే ఆటను నువ్వు సమాప్తం చేసేలా చెప్పండి. నేను వచ్చాను ఈ నాటకంలో నేను కూడా ఒక భాగం పాలు పంచుకోవడానికి వచ్చాను. నాటకాన్ని ఒకేసారి మనం సినిమాకి వెళ్తాం, ట్రైలర్కి ముందే అయిపోయిందండి సినిమా మీరు వెళ్ళిపోండి అంటే ఊరుకుంటారా? ఇదేంటండి ఇంటర్వ్యూల్ అని మళ్ళీ వస్తాం అనుకుంటే మీరు సినిమా అయిపోయిందంటే ఎలా? కాబట్టి ఇది సినిమా ఇది. కానీ ప్రభు మీరు కోరమన్నారు కదా, నేను కోరాను, మీరు ఏమైనా చేయండి. సరే ప్రహ్లాద, నీ కోరిక నెరవేరుస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేశాను, నమ్మనండి అంటాడు. అప్పుడు ప్రభు మరి అనౌన్స్ చేస్తే పెద్ద లైన్ అయిపోతుంది. సరే ప్రహ్లాదను పిలువు అంటాడు. ప్రహ్లాదుడు వాళ్ళ వైపు చూసి అందరినీ, అరే రండి 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 రండి, వైకుంఠ ద్వారం ఓపెన్ అయిపోయింది. భగవంతుడు మనకు కదా వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, వైకుంఠ ద్వారానికి తిరుపతిలో దండాలుగా వెళ్తూ ఉంటారు ఆ ద్వార దర్శనానికి. కానీ నిజంగా వైకుంఠమే ఓపెన్ చేస్తే ఎవ్వరు వెళ్ళరండి. ఎవ్వరు రావట్లేదంట. హ్యాండ్ రైజ్ చేయండి, రండి తొందరగా. భగవంతుడు ఎవ్వరు రావట్లేదంట. ఆహ్లాదుడు అనుకున్నాడు, అరే అందరూ ఫుల్గా రష్ అయిపోతారేమో అనుకుంటే ఒక్కడంటే ఒక్కడు రావట్లేదంట. రండి రండి అంటే, అమ్మ మేము రామంట. వైకుంఠానికి అండి. మళ్ళీ లాస్ట్ ఒకతనంగా ఇప్పుడు అప్పుడు చనిపోయే ఒక ముసలైన ఉంటాడంట. ఆయనకు అంటాడట, స్వామి మీరన్నారండి, అయిపోయింది కదా మీది, ఇంకా జీవితం అయిపోయింది కదా, మీరు నడవండి, భగవంతుడు తీసుకెళ్తాడు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? నాదేమైపోయిందయ్యా, నేను మా ఇంట్లో సో లాస్ట్ అందరు పడుకుని నాకు నిద్ర రాదు, నేనే వాచ్మెన్ లాగా. సో నన్ను చూసి నా దగ్గు తుమ్ములు చూసి ఎవడు రాడు, నేనే డోర్లు పెట్టుకుంటాను, నేను చూసుకోవాలా మా ఇంట్లో. అప్పటికే చావు బతుకుల్లో ఉంటాడు అన్నట్టు. అరే ఈయనకు కూడా వెళ్ళాలని లేదు, ఇట్లా అని చెప్పేసి అనుకుంటుంటే వైకుంఠం మనం ఏదో మాటలకు థియరిటికల్ ఉంది, నిజంగా ప్రాక్టికల్ చూస్తే ఎవరికి ఈ శరీరం వదిలేసి, శరీర ఆసక్తి, బంధు ప్రీతి వీటిని వదిలేసి వెళ్ళలేరు. లాస్ట్ ప్రహ్లాద ఏమంటావంటే, లాస్ట్కు ఒక మోరిలో ఉన్నటువంటి పందికి, అది కూడా ఓల్డ్ ఏజ్, సరే దానికన్నా ముక్తినిద్దామని వెళ్ళి అడిగితే, ఓ పంది మహాశయ మీరన్నా వైకుంఠం వెళ్ళండి, ఇదేం జన్మ ఉంది, వైకుంఠం వెళ్ళండి అంటాడంట. ఆ పంది అంటుందంట, ఏం స్వామి వైకుంఠం వెళ్తాను, కానీ అక్కడ ఇలాంటి పెద్ద మోరి ఉంటుందా? సో నేను భుజించే మంచి 56 ఐటమ్స్ మంచి ఈ నా భోజనం ఉంటుందా? అలాంటి ఏమయ్యా ఏం మాట్లాడుతున్నాను, మీ దేహమే చాలా నీచమైంది, మీ భోజనం అక్కడ ఎందుకు ఉంటుందయ్యా వైకుంఠంలో? అయితే నేను రానండి, నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, నా ఫ్యామిలీ చూడండి ఎంతమంది ఉన్నారు, నా భోజనం అది ఉండకపోతే నేను ఎందుకు పోతాను, నేను వెళ్ళను అనగంట. ఇదండి మన కామానికి సో ప్రతీక అన్నట్టు. కాబట్టి భగవంతుడి వైకుంఠానికి వెళ్ళడము అంత సులభం కాదు, కామాన్ని జయించడం సులభం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని కీర్తన చేయాలా, శ్రవణం చేయాలా. భగవంతుడి భక్తుల యొక్క నిరంతర సాంగత్యం వల్ల మాత్రమే భగవత్ శరణాగతి దొరుకుతుంది. ఎవరైతే భగవంతుడికి శరణాగతి దొరుకుతుందో
వాళ్లకు మాత్రమే వైకుంఠ ద్వారము ఓపెన్ అవుతుంది. వాళ్ళు తప్పకుండా భగవద్ధామంలో వాళ్ళు శాశ్వతంగా భగవత్ సాంగత్యంలో నిత్య ఆనందాన్ని అనుభవించగలుగుతారు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. హరే.